ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ మేధా దక్షిణామూర్తి దేవతాయే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः జగన్మాత్రే నమో నమః శ్రీమాత్రే నమః యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల, వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఈ రకంగా ఉంటుంది. ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి. లక్ష్మీ కటాక్షం కోసం కానీ, ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ, గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ, మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది. కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో 48 రోజుల దాకా, అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు 48 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తిరోగమనం అంటారు. దీన్నంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ 6 నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశిలో అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా సంచారం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం చేసుకుంటే అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది. మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు, మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకైతే గనక శ్రమతో కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ, శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం, వివాహాది శుభకార్యాల కోసం కానీ, మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన అంతా కూడా ఈ మార్గశిర్ష మాసంలో 12వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 12వ తారీఖు రోజున అనగాష్టమి అనేది సంభవించింది కావున ఈ యొక్క అనగా సమేత అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా అర్చించడం వల్ల, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ, బీద వాళ్ళకి కానీ, అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా
విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు చేసిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది డిసెంబర్ 5 దాకా. డిసెంబర్ 5వ తారీఖు రోజున మళ్ళీ అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మీనరాశి జాతకులకి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని గ్రహానికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, తిలలు దానం చేయడం శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా మారుతుందో మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి, గృహప్రవేశం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి గృహయోగం సిద్ధించడానికి కానీ, స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ మంచి అవకాశాలంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. బంధుమిత్రులతోటి ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విహార యాత్రలు కానీ ప్రధానంగా చూసుకుంటే పుణ్యమైన పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు. మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. పంచమస్త గురుయోగం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు. ప్రధానంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ రంగంలో కానీ, క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ, వ్యాపారాలు వివిధ వ్యాపారాల్లో ఉండే వాళ్ళైనా కానీ, ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో విస్తరణలో భాగంగా స్టార్టప్ కంపెనీస్ చేసే వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రణాళికబద్ధంగా మీ జీవన విధానం ఉంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయ చరిత్రని తరచుగా మీకు చదువుతూ ఉండడం, దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా శనగలు దానం చేయడం, అరటి పండ్లని పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క అనకాష్టమి అంతా కూడా డిసెంబర్ 12వ తారీఖు రోజున సంభవిస్తుంది. ఆ రోజున విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ పూజను ఆచరించండి. దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా చరిత్రని పారాయణం చేసుకోండి. అనగా స్వామి వ్రతాన్ని అంతా కూడా ఆచరించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేస్తూ ఉంటారో, గురు కవచాన్ని చదువుకుంటూ ఉంటారో మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అమ్మవారి దేవాలయంలో కానీ, ఈ యొక్క దుర్గామాత దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి క్రతులు కానీ, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మార్పు చెందిన తర్వాత మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్తనంతా కూడా మాసాంతాల్లో వింటారు. శ్రీమాత్రి నమః.